ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన గత కాలమంతయు నీ కృపచేత, నీ దయచేత, నీ ప్రేమ చొప్పున నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి ఈ సమయం వరకు, ఈ గడియ వరకు కూడా సజీవులుగా మమ్మల్ని బ్రతికించి ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొద్ది నిమిషాలు మీరు మా కొరకు రాయించి ఇచ్చినటువంటి ఈ వేద గ్రంథమైన, ఈ మహాజ్ఞాన గ్రంథమైన, ఈ దివ్య గ్రంథమైన, మా బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకోవడానికి తండ్రి సిద్ధపడుతూ ఉండగా నాయన, నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుని దాసుని తండ్రి, ఏ జ్ఞానము లేని వాడిని. నిలబడుతున్న నేను నాయన జ్ఞాన ప్రదర్శన చేయకుండా వాచాతుర్యంతో సత్యవాక్యమును కలిపి చేరిపడి అనేకుల్లో ఒకటిగా ఉండక, సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి మీ ప్రియమైన పిల్లలందరికీ నాయన బుద్ధి కలుగునట్లు నా తండ్రి బుద్ధివాక్యాన్ని ప్రభా నీ బిడ్డలకు వివరించడానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపును, నీ వాక్శక్తిని నాకు అనుగ్రహించండి. కేవలం ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాక వాక్య ప్రకారంగా జీవించేవారుగా మేమందరం అంటే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వచ్చిన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే నా శుభాభివందనాలండి. కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి సందర్భం మీ అందరికీ తెలుసు. సహోదరుడు యేసుబాబు, అదేవిధంగా చెల్లెమ్మ అనూషాని మరి దేవుడు తన అనాది సంకల్పంలో వారిరువును కూడా మరి భార్యాభర్తలుగా కావాలని కోరుకొని వారిరువుని భార్యాభర్తలుగా జతపరిచి మరి వారి దాంపత్య జీవితంలో మరి 3 సంవత్సరాలు గతించిపోయి మరి 4వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈరోజు మరి సంఘముగా మనందరినీ తమ కుటుంబానికి ఆహ్వానించుకొని మరి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మరి పరలోకమందున్న దేవుడు భూమి మీద మనం చేసే కార్యక్రమాల విషయంలో ఆయన సంతోషపడే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే, ఒకటి, ఆయన సంతోషపడే కార్యక్రమాల్లో మొట్టమొదటిది ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటి అంటే 10 మందిని కూర్చోబెట్టి దేవుని విలువైన మాటలు ఎవరైతే వినిపిస్తూ ఉంటారో వారిని బట్టి నిజంగా దేవుడు చాలా సంతోషపడతాడు. ఈరోజు దేవుడు సంతోషపడే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఎందుకని బైబిల్ గ్రంథంలో కూడా ఉంది కదా, ప్రతి విషయం నందు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తుతి చెల్లించమని ఉంటుంది. అది యేసుక్రీస్తు నందు దేవుని చిత్తమని కూడా మనందరికీ తెలుసు. మంచిది. అయితే కొద్ది నిమిషాలు మనం సందర్భానుసారంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మరి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ తెరిచి దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. చూడండి. అందరు తీశారమ్మా? పేజీ నంబర్ 349. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. చూడండి ప్రియులరా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. చాలమ్మా, చాలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఈరోజు మనం ఒక చిన్న అంశాన్ని ఆలోచించేద్దాం. హెచ్చింపబడుటకు కారణాలను పెట్టుకోండి. హెచ్చించుటకు కారణాలు, దేవుడు హెచ్చించుటకు కారణాలు. దావీదు మహారాజు గారు ఒకానొక సందర్భంలో రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని అన్నాడు. రాజైన దావీదు యెహోవా సన్నిధిని వచ్చి అంటే, యెహోవా సన్నిధి అంటే ఎక్కడ? యెరూషలేములో సొలొమోను మహారాజు గారి చేత నిర్మించబడినటువంటి ఆ స్వర్ణ దేవాలయం, దేవుని మందిరముగా, దేవుని ఇల్లుగా పిలువబడినటువంటి ఆ దేవాలయములోనికి ఈ రాజు అయినటువంటి దావీదు గారు
దేవుని సన్నిధికి వచ్చి, అంటే దేవుని మందిరానికి వచ్చి, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చున్నాడంట. చూడండి, ఎక్కడ కూర్చున్నాడంట? ఒక రాజు, ఇశ్రాయేల్ 12 గోత్రాలని ఏలుతున్నటువంటి ఏలికగా ఉన్న ఒక రాజు గారు యెహోవా సన్నిధానమునకు వచ్చి కూర్చున్నాడంట. ఆయన రాజుగారు వచ్చి దేవుని సన్నిధి కూర్చున్నాడు. చూడండి ఏమండి, రాజుగారు అంటే వాస్తవంగా అతనికి తినడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, ఉండడానికి కానీ ఏదైనా కొదువుగా ఉంటుందా? సర్వ సమృద్ధి కలిగి ఉంటాడు రాజుగారు. ఆయనకి ఏ లోటు ఉండదు. కానీ రాజు అంతటి వాడే యెహోవా సన్నిధికి వచ్చి కూర్చున్నాడంట. ఈరోజు కొద్దిగా 5 ఏళ్ళు లోపల పోతున్నాయి అనుకోండి, ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదంటే మాట్లాడను కూడా మాట్లాడరు కొంతమంది. 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, సంఘముతో కలిసి కూర్చొని ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడుకోవాలి, దేవుని వాక్యం వినాలనే ఆ ఆలోచన కూడా ఉండదు. కానీ ఒక రాజుగారు ప్రియులారా, 12 గోత్రాలు ఏలుతున్నటువంటి ఏలికైనటువంటి ఒక రాజుగారు దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని దేవునికి ఇలాగ మనవి చేస్తున్నాడంట. ఏమని మనవి చేస్తున్నాడు అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధికి రావడమే రాజుగారు గొప్ప అయితే, అలాంటి వాడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. మనవి అనగా ఏంటి? ప్రార్థన. ఆయనకు ఇలాగ మనవి చేశాను. ఏమని మనవి చేశాడు? దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడనయ్యా అంటున్నాడు. చూడండి, అంతేకాదు నా ఇల్లు ఏ పాటిది, ఇల్లు అనగా కుటుంబం, నేనెంతటి వాడని, నా ఇల్లు ఏ పాటిది అంటున్నాడు. అంటే ప్రియులరా, ఇక్కడ రాజు అయినటువంటి దావీదుని దేవుడు హెచ్చించినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు గొప్ప చేసినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు భౌతికంగా ఆయన ఆశీర్వదించినట్లుగా కనబడుతుంది. దేవుడు తన కుటుంబాన్ని వర్ధిల్లింపజేసినట్టుగా కనబడుతుంది ఇక్కడ మనకి ఈ మాటల్లో. అంటే దావీదు గారు ఇక్కడ కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. రాజైన దావీదు దేవుని సన్నిధికి వచ్చి కూర్చుండి ఇలాగ మనవి చేస్తున్నాడు దేవునికి, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిదయ్యా. నన్ను హెచ్చించావు, నా కుటుంబాన్ని కూడా నువ్వు హెచ్చించావు. మరి నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అని కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రియులారా. మరి దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఎక్కడో గొర్రెల దొడ్డిలో పాడి గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదుని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టి 12 గోత్రాల ఇశ్రాయేలుని తనకు అప్పగించి, నాయనా నువ్వు వీళ్ళందరినీ ఏలయ్యా అని చెప్పేశాడు కదా. అవునా కదా? అంటే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంతేకాకుండా ప్రియులారా, కర్ర పట్టుకొని, దుడ్డు కర్ర పట్టుకొని అరణ్యంలో తిరిగేటటువంటి దావీదు చేతిలోకి దేవుడు ఏం తీసుకొచ్చాడంటే దండాన్ని తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా సద్దిపువ్వ లేదా సద్దన్నం తినేటటువంటి దావీదు గారి యొక్క ఆ దైనందినటువంటి జీవితంలోకి ఎలాంటి భోజనం వచ్చింది? రాజ భోజనం వచ్చింది. అవునంటారా కాదంటారా? అంతేకాకుండా ప్రియులారా, మలినమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఉండేటటువంటి రాజుగారి యొక్క దేహం మీదకి ఎలాంటి వస్త్రాలు వచ్చినాయి? రాజ వస్త్రాలు వచ్చినాయి. అంతేకాకుండా మనం ఆలోచన చేసినప్పుడు చెట్లంబిటి, పుట్లంబిటి, గుట్లంబిటి తిరిగే దావీదు గారు చివరికి సింహాసనం మీద కూర్చున్నాడు కదా. ఎండ తగలకుండా తలకి తలబాగా చుట్టుకొని ఎండలో తిరిగి మంచులో తడిసి వానలో తడిసేటటువంటి ఆ దావీదు గారి తల మీదకి రాజకిరీటం వచ్చింది. అవునంటారు కాదంటారమ్మా? అంటే ఎలాంటి పొజిషన్ లో నుంచి దేవుడు ఎలాంటి పొజిషన్ లోకి దావీదు గారిని తీసుకెళ్లాడో మీ అందరికి తెలుసు. ఇంకా దావీదు గారి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం కూడా మీ అందరికి తెలుసు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దేవుడే సెలవిచ్చాడు. అంతేకాకుండా యెహోవా మనస్సుతో దావీదు మనస్సు కలిసిపోయినట్లుగా కూడా సమూయేలు గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇంకా దావీదు గురించి రాయబడినటువంటి మాటలు ప్రియులారా, ప్రతిదీ మనం తీసి చదవడానికి టైం లేదు కాబట్టి మీకు మెయిన్ ఉద్దేశాలు చెప్తున్నాను. దావీదు నీతిమంతుడు అంటాడు, దావీదు యథార్థవంతుడు అంటాడు, దావీదు ఇంకా ఆయన గురించి మనం ఆలోచన చేస్తే నమ్మకస్తుడు అంటాడు, దావీదు నేను కనుగొన్నానంటాడు, దావీదు నా సేవకుడు అంటాడు. దేవుడు ఏర్పరచుకున్నవాడు దావీదు.
ఏమండి, చివరికి దావీదు వంశములో నుంచే యేసుక్రీస్తు వచ్చినట్లుగా, దావీదు కుమారుడుగా కూడా యేసుక్రీస్తు పిలువట్టుగా మనం చూస్తాం. అంటే దావీదుని ప్రియులరా, దావీదు గారి యొక్క కుటుంబాన్ని ఎంతగా వర్ధిల్ల చేశాడంటే, ఎంత గొప్ప చేశాడంటే, ఆయన ఎంత ఆశీర్వదించాడంటే, భౌతికంగా మనం చూస్తే ఆశ్చర్యపోయే సంగతులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి దావీదు గారిని ఇంత హెచ్చులోనికి తీసుకురావడానికి, దావీదు కుటుంబం వర్ధిల్లడానికి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఒక చోట సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయిందని, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చిందని మనం చదువుకుంటాం కదా. మరి సౌలు కుటుంబం నీరసిల్లిపోవడానికి, దావీదు కుటుంబం వర్ధిల్లడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. అయితే దావీదు కుటుంబం వర్ధిల్లడానికి గల కారణాల్లో ప్రియులారా, అసలు ఆయన ఎలా ఉంటే దేవుడు వర్ధిల్ల చేశాడని కూడా మనం ఆలోచన చేయాలి. మొదటిగా దావీదు గారిని దేవుడు వర్ధిల్ల చేయడానికి, దావీదు గారిని లేదా హెచ్చించడానికి, గొప్ప చేయడానికి, భౌతికంగా ఆయన ఆశీర్వదించడానికి గల కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే, దావీదు ఎల్లప్పుడూ దేవునికి స్తుతి చెల్లించేవాడు. ఏం చేసేవాడమ్మా? ఒకసారి 34వ సంకీర్తన చూద్దాం. 34వ సంకీర్తన 34వ సంకీర్తన మొదటి వచనం చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు ప్రియులారా. దావీదుని దేవుడు హెచ్చించుటకు గల కారణాలలో ప్రియులారా, ఒక కారణాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు, దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు ప్రియులారా. కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. సమయమందును అసమయమందును, మేలు కలిగిన కీడు కలిగిన కదా. మనం చాలా మంది మేలు కలిగినప్పుడే దేవునికి స్తుతి ప్రార్థన పెట్టుకుంటారు, కానీ కీడు కలిగినప్పుడు దేవుని స్తుతి ప్రార్థన పెట్టుకుంటారా? యోబు గారు ఎలాంటి స్థితిలో దేవునికి స్తుతి ప్రార్థన పెట్టుకున్నాడు? సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా యెహోవా ఇచ్చాడు, యెహోవాని తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు తప్పితే, దేవుడు నాకు అన్యాయం చేశాడని మాత్రం అనలేదు. కాబట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తుతి చెల్లించే వాళ్ళంగా ఉండాలి మనం. దేవునికి మనం పాట పాడుతా దేవుని స్తుతి చెల్లించవచ్చు. ఏమండి, మరి వాక్యం చదువుతా దేవునికి స్తుతి చెల్లించవచ్చు, వాక్యం చెప్తూ దేవుని స్తుతి చెల్లించవచ్చు, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి చెల్లించవచ్చు, వాస్తవం చెప్పాలంటే వాయిద్యముల ద్వారా కూడా దేవుని స్తుతి చెల్లించవచ్చు. అర్థమవుతుందా? అంటే పలు విధాలుగా ఉన్నాయి స్తుతి చెల్లించే కారణాలు బైబిల్ గ్రంథంలో. కాబట్టి దావీదుని దేవుడు హెచ్చించడానికి గల కారణాల్లో మొదటి కారణం ప్రియులరా, ఎల్లప్పుడూ దేవునికి స్తుతి చెల్లించేవాడుగా ఉన్నాడు ఆయన. ఎల్లప్పుడూ ప్రతి విషయమునందు కూడా దేవునికి స్తుతి చెల్లించేవాడంట. ఇంకా మనం చూస్తే దావీదుని దేవుడు హెచ్చించడానికి గల కారణాల్లో, లేదా దావీదుని గొప్ప చేయడానికి గల కారణాల్లో ప్రియులరా, రెండవది ఏంటంటే, దావీదు ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి జీవితం కలిగిన వాడు? ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి ప్రియులరా. దావీదు ఉదయం ప్రార్థన చేసేవాడంట, దావీదు మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడంట, దావీదు గారు సాయంత్రం కూడా ప్రార్థన చేసేవాడంట. దినమునకు ముమ్మారు ప్రార్థించేవాడు. ఎవరైనా సామాన్యుడా? ఒక రాజే ప్రియులరా ఆకాశం ముందున్నటువంటి దేవుడికి ముమ్మారు అనగా 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఇంకా దావీదు దినమునకు ఎన్నిసార్లు దేవుడిని స్తుతించేవాడంట? ఎన్నిసార్లు? దినమునకు 7 సార్లు దేవునికి స్తుతి చెల్లించేవాడంట రాజుగారు. చూడండి, మరి దావీదుని దేవుడు హెచ్చించాడు, గొప్ప చేశాడు, తన కుటుంబాన్ని వర్ధిల్ల చేశాడంటే ఊరకనే చేశాడా? చెప్పండమ్మా. ఊరకనేమి ఆయన వర్ధిల్ల చేయలా. దావీదు దేవుని వలన హెచ్చించబడడానికి, గొప్ప చేయబడడానికి, లేదా దీవించబడడానికి, వర్ధిల్లింపజేయడానికి ప్రియులారా, తన కుటుంబం కూడా ప్రియులారా ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడు. అంతేకాదు, ఆయన దినమునకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసేవాడంట. అంతేకాదు, ఆయన యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరాడంటే ప్రియులారా, మోకాళ్ళేసి దేవునికి మనవి చేసుకొని, దేవుని సెలవు తీసుకొని యుద్ధానికి పోయేవాడంట. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళాడంట. చాలా మంది ఈరోజు ప్రియులారా చేసుకోవాల్సిన సమయంలో ప్రార్థన చేసుకోరు కొంతమంది, చేయాల్సిన సమయంలో కూడా ప్రార్థన చేయరు కొంతమంది. ఇటనే ఒక నిజమైనటువంటి క్రైస్తవులు ఉన్నారంట. మీకు అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నా. నిజమైన క్రైస్తవులు ఉన్నారంట. ఒక నామకార్థ క్రైస్తవుడు ఉన్నాడంట. నిజమైన క్రైస్తవులు తల్లి కూతురు ఇద్దరు కూడా భోజనం టేబుల్ దగ్గర భోజనం పెట్టుకొని భోజనం తినడానికి సిద్ధపడ్డారంట.
ఈ లోపల నామకార్థ క్రైస్తవుడు ఒకడు వచ్చాడంట. రాగానే ఎటు వీళ్ళు భోజనం చేస్తున్నారు కదా, అయ్యా మాతో పాటు నువ్వు కూడా వచ్చి భోజనం చేయ అని చెప్పేసి, చేతులు కడుక్కోవయ్యా అని చెప్పేసి నీళ్ళు ఇచ్చారంట. భోజనం వాళ్ళతో పాటు కూర్చున్నారంట. అమ్మాయి కూతురు టేబుల్ మీద కూర్చుంది, ఆయన ఇక్కడ కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళింది ఏదో తేడానికి. టేబుల్ మీద భోజనం ఆ ప్లేట్లో పెట్టగానే వెంటనే తినేస్తున్నాడంట. తినేస్తాను లేక అమ్మ 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 అందంట. ఇతను కూడా మన కుక్కలాగే అందంట. ఏమందంట, ఇదిగో ఈయన కూడా మన కుక్కలాగే, ఈయన కూడా మన కుక్కలాగే అంది. అమ్మ అలా అనకూడదు. ఎందుకన్నా మాట, కుక్క ఎలాగ తిండికి ఆత్రత పడుతుందో ఈ నామకార్థ క్రైస్తవుడు వచ్చి ఏం చేస్తున్నాడంట, ప్లేట్ ముందుకు రాగానే దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్లుగా ఏం చేస్తున్నాడు, తినేస్తున్నాడు అంతే. ఆ అమ్మాయి ఎందుకంటే ఆ మాట, దేవుడిచ్చినటువంటి ఆహారం మన ముందుకు రాగానే దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేసుకొని స్తుతి చెల్లించి ఆహారాన్ని మనం పుచ్చుకోవాలి. అవునా? చూడండి, నామకార్థ క్రైస్తవుడు చేయవలసిన సమయంలో ఏం చేయట్లేదు, ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు. ఇలాగా కొంతమంది ప్రార్థన కొంచెం గట్టిగా, కొంచెం ఒక అరగంట లేటుగా చేశారనుకోండి, ప్రార్థన చేయని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారనమాట. ప్రార్థన జీవితం చాలా గొప్పది ప్రియులారా. ఒక నీరు లేని చెట్టు ఎలాగైతే ఎండిపోతుందో, ప్రార్థన లేని ఒక విశ్వాసి ఆధ్యాత్మికమైన భక్తి జీవితం కూడా అలానే ఎండిపోద్ది. అర్థమవుతుందా? నీళ్లు లేని చెరువులో చేపలు బ్రతుకుతాయా? కొవ్వొత్తిలో ఆయిల్ లేకుండా కొవ్వొత్తి వెలుగుతుందా? ఎలుగుతుందా? ఎలగదు. ప్రాణవాయువు లేకపోతే మనిషి బ్రతుకుతాడా? ప్రార్థన అనేది ఒక విశ్వాసి ఆధ్యాత్మికమైన భక్తి జీవితానికి ఒక నూనె లాంటిది, ఒక నీరు లాంటిది. కాబట్టి ఆ ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దావీదు దేవుని వలన హెచ్చించబడడానికి, దావీదు కుటుంబం దినదిన ప్రబద్ధమానముగా వర్ధిల్ల చేయడానికి, గొప్ప చేయబడడానికి దేవుని వలన ఒకటి ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడంట, రెండు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడంట ప్రియులరా. ఇంకా మూడవది మనం చూస్తే ప్రియులరా, అతడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కనబడతాడు. ఆయన బైబిల్ గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి, నేను మీకు ప్రతిదీ చూపించట్లేదు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒకానొక సమయంలో ప్రియులరా, తన అన్నలందరూ కూడా యుద్ధంలో ఉన్నప్పుడు తన తండ్రి వచ్చేసి, అయ్యా అన్నలకి ఇదిగో ఈ తినుబండారాలు తీసుకెళ్ళి ఈయన అని చెప్పి పంపించినప్పుడు, ఆ గొర్రెలన్నిటిని కూడా తన పని వారికి అప్పగించేసి ఆయన తినుబండారాలు భోజనం క్యారేజీ తీసుకుని వెళ్ళేవాళ్ళు అన్నయ్య దగ్గరికి. వినండి అమ్మా, అన్నల దగ్గర తీసుకెళ్ళేటప్పుడు ప్రియులారా, ఇక్కడ మనం ఒక సందర్భాన్ని ఆలోచించాలి. అంటే తండ్రి చెప్పిన మాట చెప్పినట్లుగా ఏం చేశాడు ఇక్కడ, ఆ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తీసుకెళ్లి అన్నలకి ఇవ్వడానికి వెళ్ళాడు భోజనం. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో భర్త బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, భార్య కూడా బాధ్యతారహితంగానే ప్రవర్తిస్తూ ఉంటది. ఇక పిల్లలకు అసలుకే బాధ్యత ఉండదు అనమాట. అర్థమవుతుందమ్మా మీకు? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం క్రైస్తవులంగా, దేవుణ్ణి కలిగిన వారంగా ప్రియులారా, నిత్యము వాక్యాన్ని ఎరిగిన వారంగా. భర్త బాధ్యతలు భర్త నెరవేర్చాలి, భార్య బాధ్యతలు భార్య నెరవేర్చాలి, పిల్లల బాధ్యతలు పిల్లలు నెరవేర్చాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చినప్పుడే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. మన కుటుంబాలు దేవునిలో అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండు విధాలుగా ఆ దేవునిలో ఆశీర్వదించబడతాయి. కాబట్టి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇంకా దావీదు గురించి మనం ఇంకా ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దావీదు దేవుని వైపే చూసేవాడిగా కనబడతాడు మనకి. ఎవరి వైపు అమ్మా? దేవుని వైపు. ఒకానొక సమయంలో ఈ దావీదు గారు అన్నలకి మరి తినుబండారాలు తీసుకువెళ్ళినప్పుడు, ఫిలిస్తీన్ల సర్దార్ అయినటువంటి గొలియాతు, 6 మూరల జాలం ఉన్నటువంటి గొలియాతు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు ఏం చేసేవాడు, ఇశ్రాయేలీయుల మీదకి వచ్చేసి సవాలు విసురుతా ఉన్నాడు. ఆ సవాలు విసురుతూ ఉన్నప్పుడు భయపడిపోయి సౌలు రాజుగారే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని దాక్కున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఏం జరిగింది, ఏంటి దావీదు గారు వచ్చి బాలుడుగా ఉండి పక్కన ఉన్న వాళ్ళు అడుగుతుంది, ఏంది లొల్లేంది, తెగ మాట్లాడుతున్నారు ఏందంటే చెబుతాడు, మన వాళ్ళ మీదకి వచ్చేసి అలా పడితే అలా మాట్లాడుతున్నాడంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేనివాడు ఈ ఏపాటి వాడు అని చెప్పేసి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను వెళ్తా యుద్ధానికి. రే నువ్వు వెళ్ళరేవరా బాబు, నువ్వు చేయలేవరా, ఆడెంత నువ్వెంత అంటే నేను వెళ్తాను. అరణ్యములో నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక క్రూరముఖమైన సింహం వచ్చి నా గొర్రె పిల్లను నోట కరుచుకొని తీసుకెళ్తుంటే, ఆ సింహం నోట నుంచి నా గొర్రె పిల్లను తప్పించుకోవడానికి దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు నన్ను నడిపించాడు. ఒకానొక సమయంలో మరలా నా గొర్రె పిల్లను ఒక ఎలుగుబంటి వచ్చి తీసుకెళ్తున్నా కూడా
ఆ ఎలుగుబంటి నోట్లోంచి నా పిల్లని రక్షించుకోవడానికి దేవుడు నన్ను బలపరిచాడు, నేను వెళ్తాను అని చెప్పి అన్నప్పుడు సరే వెళ్ళిపోమని చెప్పేసి యుద్ధ కవచాలన్నీ ఇచ్చాడు. ఏం వద్దన్నాడు, అవన్నీ ఆయనకు వాడుక కాదు. నాకేం వద్దన్నాడు. ఏట్లోకి వెళ్ళాడు, 5 నున్నటి రాళ్ళు తీసుకొచ్చుకున్నాడు. ఏం చేశాడు? యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాది అన్నాడు. ఒడిసెల్లో రాయిబెట్టి కొట్టాడు, అంతే కింద పడ్డాడు. తన వరలో ఉన్న కత్తే తీసేశాడు. ఆ యొక్క గొలియాతు తలకాయ మొండాన్ని ఏరి చేశాడు. తలకాయ తీసుకెళ్లి సౌలుకి ఇచ్చాడు. ఆ సౌలు వెంటనే కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఇది మీకు అందరికీ తెలిసి, నేను అందుకే ఎక్కువ చెప్పట్లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రియులారా, దావీదు ఎప్పుడు కూడా ఎవరి వైపు చూసేవాడు కాదు, తన వైపు తాను కూడా చూసుకునేవాడు కాదు, ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. దేవుని వైపే చూసేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి దావీదుని దేవుడు అంత ఈజీగా వర్ధిల్ల చేయలేదు, తన కుటుంబాన్ని అంత ఈజీగా గొప్ప చేయలేదు. ఆయన దావీదుని హెచ్చించడానికి, గొప్ప చేయడానికి, దావీదుని ఆశీర్వదించడానికి, దావీదు కుటుంబాన్ని వర్ధిల్ల చేయడానికి కారణాల్లో ఇదొక కారణం. దేవుని వైపే చూసేవాడు ఆయన. ఈరోజు మనకొచ్చిన కష్టాల వైపు, మనకొచ్చిన శ్రమల వైపు, మనకొచ్చిన బాధల వైపు, మనకొచ్చిన నిందల వైపు, వీటి వైపు చూసి కృంగిపోతా ఉన్నారు కానీ వీటన్నిటిలో నుంచి విడుదల చేయగలిగిన దేవుని వైపు మాత్రం చూడట్లా చాలా మంది కదా. తమ స్వశక్తి మీద ఆధారపడుతున్నారు కానీ దేవుని మీద ఆధారపడేటటువంటి వారు కనబడట్లేదు. కాబట్టి దావీదు గారిని దేవుడు హెచ్చించుటకు గల కారణాల్లో మరొక కారణం ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రియులారా దేవుని వైపు చూసేవాడిగానే ఉన్నాడు. అంతేకాదు, దావీదు నిజంగా దేవుని వల్ల ఆశీర్వదించబడడానికి ఒకానొక సమయంలో చూడకూడనటువంటి ఒక దృశ్యాన్ని చూశాడు, కళ్ళతో మోహించాడు. వెంటనే ఆమెను తీసుకొచ్చుకున్నాడు ఇంటికి. చేయరానటువంటి దుష్కార్యం చేశాడు. చేసి కూడా ఏమీ తెలియనన్నట్టుగా, పిల్లి పాలు తాగుతా ఎవరు చూడలేదు అన్నట్టుగా ఈయన కూడా సింహాసనం మీద కూర్చొని ఏళ్తున్నాడు అన్నమాట. ఎవరు చూశారు? చూచుచున్న దేవుడు చూశాడు కదా. చూచుచున్న దేవుడు అని ఆయనకి పేరుంది కదా. ఆయన చూశాడు. వెంటనే నాతాను ప్రవక్తని తన యొద్దకు పంపించాడు. నువ్వు చేసిన తప్పు అయిన గొర్రె పిల్లతో ఒక ఉపమానాన్ని చెప్పించాడు. దావీదు ఏమన్నాడు? వెంటనే ఏమన్నాడు? దావీదు తలుసుకుంటే ఎవరక్కడ అన్నాడంటే చాలు, ఎవరక్కడంటే చాలు ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రొటెక్షన్, సైన్యం, బలాజ్యులు, ఒక్కొక్కరు 100 మందిని చంపగలిగేటటువంటి బలాజ్యులు వాళ్ళు. అవునా? అలాంటి వాళ్ళు ఎవరక్కడంటే చాలు, ఇక్కడ నాతాను తలకాయ మెడకాయ 2 ఏరైపోతాయి. కానీ నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు చేసింది తప్పు, నువ్వు పొరుగు వారి భార్యను ఆశించకూడదు, అది తప్పు. అంతేకాకుండా ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేసావు, తన భర్తను కూడా నువ్వు చంపించేసావు, ఇది తప్పు అని చెప్పినప్పుడు నీకెందుకయ్యా అన్నాడా? మోకాళ్ళు వేసాడు, చేతులు జోడించాడు, తల దించుకున్నాడు, కన్నీళ్లు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. తన కన్నీళ్లతో తన పరుపు కూడా తేలేంతగా ఏడ్చాడంట ఆయన. అంటే ఇక్కడ దావీదుని దేవుడు అంత ఈజీగా వర్ధిల్ల చేయలే ఆయన. అంటే ఇక్కడ దావీదులో పాపం, అది ఎవరైనా నువ్వు చేసిన తప్పు అయ్యా అంటే దానిని ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి లక్షణం ఉంది. ఈరోజు మనం వాక్యం ద్వారా ఎవరికైనా వాక్యం చెప్తున్నాం అనుకోండి, అయ్యా ఇలా ఉండకూడదు, అది తప్పు, ఇలా ఉండండి అని చెప్తున్నాం. వినేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇట్నే మా చర్చిలో ఒకరోజు వాక్యం చెప్తున్నా, ఎదురు సంఘము 100 మంది ఉన్నారు. మా ఊరు మొత్తం మైకులు వినబడతాయి. నేను వాక్యం చెబుతున్నప్పుడు మరి వాళ్ళకి ఏం తగిలిందో తెలియదు. ఫ్యామిలీ వచ్చి నుంచొని నన్ను ఎలా పడితే అలా మాట్లాడారు. నేను అలాగే ఫుల్ పెట్టి మీద చేతులు ఇట్లా కట్టుకుని తల దించుకున్నా అంతే. ఆ తర్వాత వాళ్ళే వచ్చి నా దగ్గరికి వచ్చి మా తప్పు అయిపోయిందని క్షమాపణ అడిగారు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన సేవకుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది మనకు తగిలినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి లోపాన్ని. మమ్మల్ని విమర్శించాడు, మమ్మల్ని ఎత్తిపొడిచాడు, మా కోసమే చెప్పాడు అనుకుంటే మరి వాక్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? చెట్లకి, పొట్లకి, బరిగొడ్లకి, గేదెలకి ఆడికి ఇచ్చాడా? వాక్యం ఇచ్చింది మనుషులకే కదా. మరి మనుషులతోనే మాట్లాడిద్ది వాక్యం. మాట్లాడినప్పుడు సరి చేసుకునే మంచి మనసు మనకు ఉండాలి. ఆ మనసు ఇదిగో ఈ దావీదులో ఉంది. అందుకే దేవుడు ఈయన ఇచ్చాడు. అందుకే ఈయన గొప్ప చేశాడు దేవుడు. అందుకే ఈయన కుటుంబాన్ని వర్ధిల్ల చేశాడు. అందుకే దావీదు అన్నాడు కదా, ఏమన్నాడు? దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనే పాటివాడని, నా ఇల్లు ఏ మాత్రపది అన్నాడు. అంటే ఎలాంటి పొజిషన్లో నుంచి ఎలాంటి పొజిషన్లోకి దేవుడు తీసుకొచ్చాడంటే ఆయనలో ఉన్నటువంటి మంచి మంచి ఆ అర్హతలను బట్టి దేవుడిని ఆయన వర్ధిల్ల చేస్తా వచ్చాడు పిల్లలు.
ఇంకా దావీదులో మనం చూసినప్పుడు ప్రియులరా, దావీదు ఎంతటి కృతజ్ఞతాభావం కలిగిన వాడో మీకు తెలుసు. ఏమండి, దావీదు గారు బ్రతికున్న వారి పట్ల కృతజ్ఞత చూపించాడు, ఆయనకు మేలు చేసి చనిపోయినటువంటి వారి పట్ల కూడా కృతజ్ఞత చూపించాడు ఆయన. యోనాతాను కుమారుడు మెఫీబోషెతు, అవును కదా, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన వంశంలో నుంచి వచ్చినటువంటి ఆయన కుమారుడైన కుంటివాడైనటువంటి ఆ యోనాతానికి తన బల్ల మీద శాశ్వత కాలం భోజనం చేసే అవకాశం ఇచ్చాడు. ఆయనకు రావాల్సినటువంటి సౌలు భూములన్నీ కూడా ఆయనకి ఇప్పించేశాడు కదా. అంటే దావీదు గారు ప్రియులరా దేవుని వలన హెచ్చించబడ్డాడు, ఆయన కుటుంబం కూడా హెచ్చించబడింది. దేవుడు అంతగా ఆయన గొప్ప చేశాడు. కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. దావీదు గురించి అసలు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు కళ్ళంటి నీళ్లు వస్తాయి, తెలుసా మీకు? అంత గొప్ప జీవితాన్ని ఆయన జీవించాడు. ఒకానొక సమయంలో ప్రియులరా ఆయన ఈ పాపం చేసిన తర్వాత దేవుడు వచ్చి నువ్వు చేసింది తప్పయ్యా అని చెప్పిన తర్వాత పాపం చేయడానికి అవకాశం వచ్చినా కూడా ఆయన తప్పు చేయలేదంట. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో తన జీవిత కాలం అంతా కూడా అసలు ఏ ఆజ్ఞ కూడా తప్పిపోలేదని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, అవునా కదా? ఏ ఆజ్ఞ తప్పిపోలేదంట ఆయన. కాబట్టి ప్రియులరా దావీదుని దేవుడు హెచ్చించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం కాదు. కాబట్టి ఈరోజు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాలు కూడా దేవుడు దినదిన ప్రబద్ధమానంగా ఇటు భౌతికంగాను ఇటు ఆత్మీయంగాను దేవుడు వర్ధిల్ల చేయాలంటే, దేవుడు హెచ్చించాలంటే, దేవుడు గొప్ప చేయాలంటే, ఆయన మన కుటుంబాలను ఆశీర్వదించాలంటే ఒకటే, ఇదిగో ఈ దావీదులో ఎలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో అవి మనలో కూడా ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. ఆయన దావీదుని ఆశీర్వదించినటువంటి దేవుడు ఆయనలాగే మనం కూడా బ్రతికితే మనల్ని ఆశీర్వదించకుండా ఉంటాడా? ఆశీర్వదించకపోతే పక్షపాతి అవుతాడు దేవుడు. అంటే మీరు భౌతికంగానే తీసుకోబాకండి, భౌతికమైన ఆశీర్వాదం మనకు ఉండాలి దేవునిది, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి. నా యూట్యూబ్ ఛానల్ ఒకసారి మీరు చూడండి, నిజమైన దైవాశీర్వాదానికి అర్హులు ఎవరైనా ఒక అంశం చెప్పా, ఒక అరగంట, ఓకేనా? కాబట్టి ప్రియులరా మరి ఈరోజు తమ్ముడు యేసుబాబు చెల్లెమ్మ అనుషాని మరి దేవుడు ప్రేమించి వారి ఇరువురిని కూడా భార్య భర్తలుగా జతపరిచి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి మరి ఒక కుమారుడు కూడా దేవుడు వాడికి ఇచ్చారు, మరొక బిడ్డను కూడా అంతేనమ్మా ఇవ్వబోతున్నాడు. కాబట్టి వారి కుటుంబం గురించి మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించిన గాక, ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు అయ్యా నీ బిడ్డలు జ్ఞాపకం చేయడానికి ఇచ్చినటువంటి ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహోదరుడు యేసుబాబుని బట్టి, చెల్లెమ్మను బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలిద్దరిని కూడా మీరు భార్యాభర్తలుగా మీరు జతపరిచి అయ్యా వారి దాంపత్య జీవితంలో ప్రభువా గత 3 సంవత్సరాలు మీ బిడ్డలు మీరు కాపాడి ఈ 4వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని అయ్యా నీ సేవకులుగా, సంఘముగా, కుటుంబీకులుగా, బంధువులుగా ప్రతి ఒక్కరిని తమ గృహానికి ఆహ్వానించుకొని అయ్యా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉండగానైనా నీ బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. అదేవిధంగా వారికి ఇచ్చిన చిన్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలిద్దరు ప్రభువా మరి నీ వాక్యాన్ని ఎరిగిన వారు, నీ వాక్యంలో అనుభవం కలిగినటువంటి బిడ్డల తండ్రి అయ్యా, మరి పురుషులు ఎలా ఉండాలో, స్త్రీలు ఎలా ఉండాలో నాయన మీరు వాక్యంలో సెలవిచ్చినట్లుగా నాయన భర్తలారా మీ భార్యలను ప్రేమించమని సెలవిచ్చినట్లుగా, భార్యలారా అన్ని విషయాలు మీ భర్తలకు లోబడి విధేయులైనని సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ బిడ్డలిద్దరు కూడా నాయన ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందుకుంటూ, ఒకరి ఏడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి జీవిస్తూ అయ్యా నీ ప్రేమను తమ జీవితాల్లో పరిపూర్ణం చేసే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఇచ్చిన కుమారుని కూడా ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డనైనా వయసులో, జ్ఞానంలో, నీ దయలో, మనుషుల దయలో నిశ్చయముగా ఆ బిడ్డ వర్ధిల్లినట్లు కూడా మీరు సహాయం చేయండి. నీ బిడ్డల కుటుంబం చుట్టూ కూడా మీరు కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు ఆనాడు దావీదు గారిని ఏ విధంగా అయితే మీరు హెచ్చించి గొప్ప చేసి తన కుటుంబాన్ని అయ్యా ఆశీర్వదించారో భౌతికంగా, నీ బిడ్డల కుటుంబాన్ని కూడా ప్రభావ మీరు హెచ్చించి గొప్ప చేసి భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా మీ బిడ్డల కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని, ఇక్కడున్న ప్రతి నీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని అయ్యా, శామ్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘాన్ని నడిపిస్తూ ఉండగా నీ బిడ్డల కొదువైన జ్ఞానాన్ని కూడా మీరు దయచేయండి. సంఘాన్ని విస్తరింపచేయండి అయ్యా. సంఘంలో నాయన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ నడిపింపును, రక్షణ కూర్చిన ఆనందం కూడా మీరు దయచేయండి.
మీ బిడ్డల సంఘ సరిహద్దులు కూడా విషయాలు పరచండి. సంఘములో నూతన ఆత్మలు చేర్చండి. సంఘములో నూతన ఉజ్జీవాన్ని మీరు దయచేయండి. సంఘము చుట్టూ నీ కంచె వేయండి ప్రభు, నీ కాపుదలంచండి. దినదిన ప్రబద్ధమానముగా ఆ సంఘము కూడా నానాటికి నాయన శాఖోప శాఖలుగా ఆ సంఘము విస్తరించబడే కృప కూడా దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తానికి, మీ కృపావాక్యానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.